భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ 23వ వార్డు కూలీ లైన్లో గాజుల శ్రీను అనే మేకల కాపరికి చెందిన మేకల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 3 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. 5 మేకలకు తీవ్ర గాయాలయ్యాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీధి కుక్కలు మనుషులపై, పెంపుడు జంతువులపై దాడులకు తెగబడుతున్నాయని, వీధి కుక్కల బారి నుంచి తమను రక్షించాలని ప్రజలు బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు కోరారు. మరి మేకలను సాదుకొని మరి ఉపాధి పొందుదామని చెప్పేసి మేక పిల్లల్ని సాదుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఈ యొక్క మేకల్ని అర్ధరాత్రి వీధి కుక్కలు ఇంట్లోకి జొరబడి వీధి కుక్కలు పిచ్చెక్కినట్టు చేసి స్వైర విహారం చేసి మొత్తం ఆ మేకలన్నిటి కూడా మెడకాయలను కొరికేసి దారుణంగా స్వైర విహారం చేసి 2 మేక పిల్లల్ని మరి చేతికొచ్చేటువంటి పిల్లల్ని చంపేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ఒక 6 మేకల్ని మెడకాయలు మొత్తం కొరికేసి మొత్తం ఇష్టం వచ్చినట్టుగా చేసి భయభ్రాంతులకు గురి చేసి లేచి అరిసేటాలక మరి మనుషుల మీద కూడా ఎగబడి మరి కర్రలు పట్టుకునేటాలక పారిపోయినటువంటి సందర్భం ఉంది. కలెక్టర్ గారికి అదేవిధంగా కమిషనర్ అనేక సార్లు చెప్పాం, కానీ పట్టిస్తున్నారు. దేశంపై ఇంజక్షన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ విడిచిపెడుతున్నారు. వాటికి పిచ్చెక్కినట్లు వేసి మనుషుల మీద పడి గాయపరుస్తున్నాయి, చంపేస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలో మనం టీవీల్లో చూస్తున్నటువంటి సందర్భం ఉంది. ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నాం, దయచేసి వచ్చి ఎంక్వైరీ చేసి ఏ విధమైన పశువులు కూడా ఏ విధంగా మొత్తం చనిపోయిన కనపడుతున్నాయి. ఈ ప్రతి మనిషిని కరవటము, ప్రతి బయటికి వెళ్ళాలంటే చాలా నరకం అనిపించాల్సి వస్తుంది. రాత్రులు నిద్ర ఉండట్లేదు మాకు. ఒకటే కుక్కలు, ఒకటే అల్లరి, ఒకటే గొడవలు, ఒకటే కుక్కలు అల్లరి అసలు నిద్ర పోనీయట్లేదండి. మా ఆరోగ్యాలు కూడా క్షీణించిపోతున్నాయి. దయచేసి కలెక్టర్ గారికి, మేడం గారికి కానీ, కలెక్టర్ గారు, కమిషనర్ గారికి కానీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే మీ ఇంటి పక్కకి ఈ విధమైన కుక్కలతోనే ఉండి మీరు నిద్రించగలుగుతారా? మీరు సుఖంగా ఉండగలుగుతారా? సర్వే చేయండి. ఎంతమందిని గడిచిందో మీకు ఇంటర్వ్యూ ఇప్పిస్తాను.